ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th హౌస్ అలాగే 11th లార్డ్ అంటే లాభస్థానము అలాగే లాభాధిపతి ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి, లాభస్థానం కావచ్చు లాభాధిపతికి కావచ్చు పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఫలితాలని ఇస్తారా, పాస్ట్ లైఫ్ కర్మకి 11th హౌస్కి సంబంధం ఉందా అనే విషయాలు తెలుసుకుందాము. సాధారణంగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు, ఎక్కువగా చెక్ చేసుకునేటువంటి హౌస్ 11th హౌస్ అలాగే 11th లార్డ్, 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్. 11th హౌస్కి అందుకే పేరే లాభస్థానము అని ఇవ్వబడింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఫస్ట్ ఆ పేరు వినగానే కనెక్ట్ అయ్యేది లాభస్థానము అంటే ధనలాభాలు ఉంటాయి, అలాగే ఉద్యోగం చేస్తుంటే అందులో ప్రమోషన్స్, వ్యాపారంలో వృద్ధి, ఇదొక స్థూలమైనటువంటి అర్థము. అయితే ఇక్కడ లాభము అనే ఆ పదానికి అర్థాన్ని మనం కొంత లోతుగా విశ్లేషణ చేసినట్టయితే 11th హౌస్ అనేది లాభస్థానంగా చెప్పబడింది, 11వ స్థానము. ఒక జీవుడి యొక్క కోరికలు తీరుతాయా లేదా ఈ జన్మలో, అంటే విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా లేదా, మనోభీష్టం అనేది సిద్ధిస్తుందా లేదా, ఇది తెలియచేసే స్థానం 11th హౌస్. 11th హౌస్ కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే ఆశయ సిద్ధి అనేది జరుగుతుంది. అటువంటి దశ వచ్చినప్పుడు ప్రధానంగా వారి యొక్క జీవితాశయాలు ఏవైతే ఉంటాయో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సంకల్పాలు కావచ్చు, పనులు కావచ్చు, అవన్నీ పూర్తవ్వడము, దానివల్ల ఆనందం రావడము, ఇదొక అర్థంగా తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి పుణ్యాలకు ఫలితంగా ఈ జన్మలో అనుభవించేటువంటి సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా 11th హౌస్ అనేది సూచిస్తుంది. అలాగే 11th హౌస్కి ఉపచయ స్థానం అని పేరు. 3, 6, 11 అలాగే 10వ స్థానం కూడా, ఈ 4 కూడా ఉపచయ స్థానాలుగా చెప్పబడ్డాయి. ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు జీవితంలో ఎప్పుడు కూడా ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూర్ అవుతూ శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇది ప్రధానమైనటువంటి డెఫినేషన్. ఈ విధంగా చూసినప్పుడు 3, 6, 10 లెవెల్ ఈ హౌసెస్ ఉపచయ స్థానాలు. 3 కంటే 6, 6 కంటే 10, 10 కంటే 11 ఇవి చాలా పవర్ఫుల్. 11th హౌస్ అనేది ఆ జన్మలో జాతకుడి యొక్క అభీష్టాలు ఎంతవరకు తీరతాయి అని తెలియజేసేటువంటి స్థానంగా ప్రధానంగా తీసుకోవాలి. ఇక దానికి పాస్ట్ లైఫ్కు ఉన్న సంబంధం ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ కోణంలో నేను 11th హౌస్ యొక్క ప్రాధాన్యత అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే 11th లార్డ్ ఒక్కొక్క స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది కూడా కొంత నేను క్లుప్తంగా తెలియచేస్తాను. ఇందాక చెప్పినట్టుగా 11th హౌస్ అంటేనే పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి హౌస్, సూచించేటువంటి హౌస్. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాలు ఈ జన్మలో అవి ఫలితాలను ఇచ్చి ఆ పుణ్యఫలాన్ని అనుభవింప చేస్తుంది. 11th హౌస్ కావచ్చు, 11th హౌస్లో ఉన్న ప్లానెట్ కావచ్చు, 11th లార్డ్ కావచ్చు. ఆ దశ వచ్చినప్పుడు ఒక కోణంలో కనుక చూసినట్టయితే 5th హౌస్కి ఆపోజిట్ హౌస్ 11th హౌస్. 5th హౌస్ అనేది పూర్వపుణ్య స్థానం. ఆ పూర్వపుణ్యం యొక్క సక్సెస్ లేదా ఫెయిల్యూర్ని సూచిస్తుంది ఆ హౌస్ యొక్క ఆపోజిట్ హౌస్, అది 11th హౌస్. కాబట్టి 5th-కి 11th-కి అవినాభావం సంబంధం ఉంది. 11th హౌస్ స్ట్రాంగ్గా ఉంది అంటే అర్థం. ఇక్కడ 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండడం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే 11th హౌస్లో పాజిటివ్గా ప్లానెట్స్ ఉండడం, 11th లార్డ్ పాజిటివ్గా ఉండడం, ఈ రెండు కూడా అన్వయం చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు వారికి ఆశయ సిద్ధి అనేది జరుగుతుంది. అలాగే 11th హౌస్లో వక్రించిన గ్రహాలున్న, 11th లార్డ్ వక్రించిన, దాని అర్థము పూర్వపుణ్యం వలన ఈ జన్మలో మంచి ఫలితాలని అనుభవించేటువంటి అవకాశం ఉంది. అనుభవించడానికి అటువంటి రెట్రోగ్రేడ్ పొజిషన్ అనేది ఉంది. అంటే వక్రించిన స్థితిలో గ్రహాలు ఉన్నాయి 11th హౌస్తో సంబంధం కలిగి. అదేవిధంగా 11th హౌస్లో రాహువు కానీ కేతువు కానీ ఉండడం, అలాగే 11th లార్డ్ అంటే లాభాధిపతి రాహు యొక్క నక్షత్రం లేదా కేతు యొక్క నక్షత్రంలో ఉండడం, రాహు కేతువులతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా పూర్వపుణ్య ఫలాన్ని తెలియచేసేటువంటి కాంబినేషన్స్ ఇవి. నక్షత్ర ప్రభావాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్వజన్మతో లింక్ని సూచిస్తాయి. అందుకే చూడండి, కొంతమంది అద్భుతమైనటువంటి సక్సెస్ని అందుకుంటారు. అయితే 11th హౌస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 11th హౌస్ అనేది
సెల్ఫ్ ఎఫర్ట్స్, స్వయం కృషి ద్వారా చాలా కష్టాలను ఎదుర్కొని దాటుకుని పట్టుదలతో జీవితంలో సక్సెస్ని చూస్తారు. ఇది 11th హౌస్ ఇచ్చేటువంటి సక్సెస్. కాలపురుష చక్రంలో కూడా చూడండి, 11th హౌస్ అనేది కుంభం అవుతుంది. దాని అధిపతి శని. శని అంటేనే హార్డ్ వర్క్కి ప్రతీక. నిబద్ధత, పట్టుదల, నిజాయితీ, వీటితో కృషి, ఇవన్నీ తోడయి ఒక సక్సెస్ని చూడడం అని సూచిస్తాడు శని. కాబట్టి 11th హౌస్ కూడా ఇటువంటి సక్సెస్ని సూచిస్తుంది. అంటే ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఈ జన్మలో కంటిన్యూ అయ్యి దాని ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. పాస్ట్ లైఫ్ సంబంధం అనేది ఉండి తీరుతుంది 11th హౌస్ రిజల్ట్స్ అనుభవించేటప్పుడు. పాస్ట్ లైఫ్లో చేసినటువంటి బలమైన పుణ్యకర్మలను అనుభవింపచేస్తాడు 11th హౌస్ లార్డ్ లేదా 11th హౌస్ ఉన్నటువంటి ప్లానెట్స్. ఇక 11th హౌస్ అనేది చరరాశులకి బాధక స్థానం అవుతుంది. ఉదాహరణకి మేషలగ్నానికి ఇదే శని బాధకుడు కూడా. 11th లార్డ్ అయ్యాడు, బాధకుడు అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? బాధకుడు అనగానే చాలామంది ఒక విధమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్తారు. బాధకుడు అంటే అన్ని కష్టాలు ఇస్తాడని. దాని అర్థము అనుకున్నది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని సాధించడం అనేది బాధకుడు ఇచ్చేటువంటి లక్షణం. సాఫీగా వారి యొక్క ప్రయాణం ఉండదు. ఎప్పుడూ కష్టపడి సవాళ్ళను ఎదుర్కొని అందుకున్న విజయం అనేది చాలా గొప్పదిగా ఉంటుంది. దానివల్ల ఎంతోమందికి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సాఫీగా వచ్చిన విజయం ఏ రంగంలో అయినా సరే కంటే సవాళ్ళను ఎదుర్కొని కష్టాలను అనుభవించి మనోబలంతో దాన్ని దాటుకుని వెళ్ళి అందుకున్న విజయం వలన అతనికే కాదు చాలామందికి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఎన్నో లెసన్స్ నేర్చుకుంటారు, గుణపాఠాలు నేర్చుకోవచ్చు వారి యొక్క జీవిత ప్రయాణాన్ని గమనించి. ఇది 11th హౌస్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విలక్షణ లక్షణం. ఆ శైలి, విలక్షణమైనటువంటి శైలి 11th హౌస్ది. ఇక 11th హౌస్కి పాస్ట్ లైఫ్కి సంబంధం ఏంటి అనుకుని చూసినట్టయితే 3, 7, 11 ఈ 3 కూడా కామత్రికోణాలు జ్యోతిష్యంలో. అంటే కోరికల్ని తీర్చుకోవడం అని తెలియజేసేటువంటి హౌస్. అందుకే 3rd హౌస్ కూడా వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టాలి, నేను నా టాలెంట్తో పైకి రావాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది 3rd హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులకి. 7th హౌస్ అంటేనే కోరికలు తీర్చుకోవడము. అలాగే 11th హౌస్ అనేది కూడా ఆశయ సిద్ధి. ఇలా ఒకదానికంటే ఒకటి పవర్ఫుల్ హౌసెస్. ఈ విధంగా చూసినప్పుడు 7th హౌస్కి 5th హౌస్ 11th హౌస్ అవుతుంది. అంటే 7వ స్థానం నుంచి 5వ ఇల్లు 11th హౌస్ అవుతుంది. 5వ ఇల్లు అనేది పూర్వపుణ్యం తెలియచేసేటువంటి స్థానం. కాబట్టి పూర్వపుణ్యం వల్ల తన కోరికలను తీరడం అని తెలియచేస్తుంది 11th హౌస్. అలాగే కామత్రికోణమైనటువంటి 3rd హౌస్కి 9th హౌస్, ఇది కూడా పూర్వపుణ్య స్థానం. 9 అంటేనే పూర్వపుణ్య స్థానం. అటువంటి 9th హౌస్ రిలేషన్ అంటే 3rd హౌస్ నుంచి 9th హౌస్ 11th హౌస్ అవుతుంది. కాబట్టి పూర్వజన్మలో చేసినటువంటి సత్కర్మలు కావచ్చు, కృషి కావచ్చు, తపస్సు కావచ్చు, దానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి హౌస్ 11th హౌస్. అలాగే వృద్ధిని సూచిస్తుంది. అంటే సంపద విషయంలో సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది. బిజినెస్ అంటే బిజినెస్ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక్క స్మాల్ బిజినెస్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో బ్రాంచెస్ అలా విదేశాల్లోకి విస్తరించడం, ఇది 11th హౌస్ యొక్క లక్షణం. అందుకే గురువును కూడా నైసర్గికంగా 11th హౌస్కి కారకత్వం వహించే గ్రహంగా కూడా చెప్తారు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ని సూచిస్తుంది గురుగ్రహం. గురువు ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్ని సూచిస్తాడు, వృద్ధిని సూచిస్తాడు, అదృష్టాన్ని సూచిస్తాడు. 11th హౌస్ కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అదృష్టం ఎప్పుడు వారు వెన్నంటి ఉంటుంది. ఎందుకు అంటే భాగ్యస్థానమైనటువంటి 9th హౌస్ నుంచి 3వ స్థానం 11th హౌస్. దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే భాగ్యం యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, వృద్ధి ఎలా ఉంటుంది అనేది 3rd హౌస్ సూచిస్తుంది. కాబట్టి 11th హౌస్ అనేది లక్కీ హౌస్గా కూడా చెప్పబడింది. ఒక వ్యక్తి స్వయం కృషి తోడయి చాలా ఉన్నత స్థితిలోకి రావడము, లక్క కూడా తోడవడము, ఇవన్నీ సూచిస్తుంది 11th హౌస్. ఇక 11th హౌస్ అనేది 6th హౌస్ నుంచి 6th హౌస్. 6th హౌస్ అనేది పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలు, వాటిని తీర్చడము, అవన్నీ తీరడము, ఇవి సూచిస్తుంది 11th హౌస్. ఇన్ని రకాలుగా కూడా పాస్ట్ లైఫ్తో సంబంధం ఉన్నటువంటి హౌస్ 11th హౌస్. ఈ కోణంలో మనం ఇప్పుడు కూడా చూడాలి. 11th హౌస్ అంటే కేవలం ధనాదాయం మాత్రమే కాదు, కోరికలు తీరుట, అతను చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి తపస్సు, కృషి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫలితాలను అనుభవించడము, ఇవన్నీ కూడా 11th హౌస్ అనేది సూచిస్తుంది.
ఇక 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ 11th లార్డ్, ఇవి ఆ జాతకుడి యొక్క సోషల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని తెలియచేస్తాయి. 11th హౌస్ అంటేనే లైమ్ లైట్లో ఉండడము, సోషల్ స్టేటస్, విఐపి సర్కిల్లో ఉండడము, పేరు ప్రఖ్యాతులు, అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప సెలబ్రిటీగా ఉండడము, ఇవన్నీ ఇచ్చేటువంటిది 11th హౌస్. అలాగే పాలిటిక్స్లో మినిస్టర్గా అవ్వాలన్నా, మినిస్టర్ లేదా అంతకంటే పై పదవులు రావాలంటే 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి. 5th హౌస్ 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రాజకీయాల్లో వాళ్ళు మినిస్టర్ పదవిని అనుభవిస్తారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా అవడానికి వీలుంటుంది. ఇంత ముఖ్యమైన హౌస్ 11th హౌస్. ఎందుకంటే 11th హౌస్ అంటేనే సోషల్ సర్కిల్, విఐపి స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 11th హౌస్. అలాగే స్నేహితుల నుంచి ఎంతవరకు వారికి సహాయ సహకారాలు అందుతాయి అని సూచించే హౌస్ కూడా 11th హౌస్. తన అన్నగారి నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ అన్నగారి తండ్రిలాగా ఎప్పుడు కూడా జీవితంలో మోరల్ సపోర్ట్ ఇస్తూ వారు ఎదుగుదలలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను కూడా చూస్తూ ఉంటాం. వారికి 11th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే వాళ్ళ అన్నగారే ఒక ఫాదర్ ఫిగర్లా ఉంటారు. ఇన్ని మంచి లక్షణాలను తెలియజేసేటువంటి హౌస్ 11th హౌస్. 11th హౌస్ బాగుంది అంటే ఫ్రీ విల్ బాగుంది అని అర్థము. జ్యోతిషంలో ఎప్పుడు కూడా ఈ డిబేట్ ఉంటుంది, డెస్టినీ, ఫ్రీ విల్. డెస్టినీ అంటే విధి, ప్రారంధము. ఫ్రీ విల్ అంటే మనం అనుకున్నది చేయగలగడం. దీనికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఏది గెలుస్తుంది అనేది ఎప్పుడు కూడా చర్చే. అయితే పూర్వపుణ్యం కనుక బాగున్నట్టయితే డెస్టినీ ఎలా ఉంటుంది అంటే వారు ఏదైతే అనుకుంటారో డెస్టినీలో కూడా అదే ఉంటుంది. అంటే డెస్టినీలో ఉన్నదే వారు కూడా సంకల్పం చేస్తూ ఉంటారు. అందుకే వారు అనుకోగానే వారు ఏదైతే అనుకుంటారో అది రీచ్ అయిపోతారు. నేను ఫలానా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకుంటారు, వారు బిజినెస్ మ్యాన్ అయిపోతారు. నేను ఒక సినిమా హీరో అవ్వాలి, ఫిల్మ్ హీరో అవ్వాలి అనుకుంటారు. నేను అలా వచ్చాను ఇండస్ట్రీకి, చాలా కష్టపడ్డాను, హీరో అయ్యాను. నిజమే, అక్కడ వారు ఫ్రీ విల్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఫ్రీ విల్, డెస్టినీ రెండు అలైన్ అయ్యాయి, ఒకే రూట్లో వెళ్తున్నాయి. అదే పూర్వజన్మ కర్మల్లో కనుక లోపం ఉన్నట్టయితే వారు ఏదైతే కర్మలు చేశారో అవి అందరికీ ఆమోదయోగ్యంగా లేవు కాబట్టే వారు ఒకటి అనుకుంటుంటే విధి ఇంకో వైపుకు తీసుకెళ్తుంది. దాన్నే కాలం కలిసి రావడము అంటాం, లేదా కాలం కలిసి రావకపోవడము అంటాం. కాలం కలిసి వచ్చిందండి అంటాం. అంటే మనం అనుకున్న దానికి కాలం కూడా అలైన్ అయింది. అంటే ఉద్దేశం అంటే అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మన డెస్టినీ ఏదైతే ఉందో దానికి అలైన్ అయ్యి మన ఆలోచనలు ఉంటాయి. అందుకే వారు కొంతమంది చూస్తూ ఉంటాం, పెద్దగా పూజలు చేయరు, దేవుణ్ణి నమ్మరు, వారి యొక్క హార్డ్ వర్క్ని నమ్ముకుంటారు, వారు అనుకున్నదల్లా సాధిస్తూ ఉంటారు. ఇటువంటి సక్సెస్ని సూచిస్తుంది 11th హౌస్. ఇక్కడ కూడా డెస్టినీ అనేది ఉంది. ఇటు వచ్చి వారి యొక్క భావాలు, ఆలోచనలు డెస్టినీతో కలిసి ప్రయాణం చేస్తోంది. కాబట్టే వారు అనుకున్నదే జరుగుతోంది అని మనకి పైకి కనిపించినప్పటికీ కూడా దానికి పూర్వజన్మలో చేసినటువంటి సత్కర్మలు కారణము. ఏదేమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సూచించే హౌస్ 11th హౌస్. అలాగే 11th హౌస్లో ప్లానెట్స్, 11th లార్డ్. ఇక 11th హౌస్లో కనుక పాపగ్రహాలు ఉంటే మంచిది. ఎందుకు అంటే రైజ్ అనే ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉందో జీవితంలో పైకి రావడం, మ్యాలిఫిక్స్ ఉన్నప్పుడు అంటే పాపగ్రహాలు, క్రూరగ్రహాలు కనుక ఉన్నట్టయితే 11th హౌస్లో జీవితంలో ఎంతో కష్టపడి ఎన్ని అవరోధాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు 11th హౌస్లో పాపగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తులు. వారి సక్సెస్ అనేది వారికి మాత్రమే పరిమితం కాకుండా చాలా మందిని ప్రభావితం చేసేటువంటి ఒక సక్సెస్గా ఉంటుంది. చాలామందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇస్తుంది వారి సక్సెస్. అందుకే 11th హౌస్లో పాపగ్రహాలు మంచివి అంటారు. శుభగ్రహాలు ఉన్నప్పుడు కూడా సక్సెస్ ఇస్తాడు, కానీ ఆ సక్సెస్ వారికి మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. దానివల్ల ఇతరులు పెద్దగా ఏమీ గుణపాఠాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వారేదో చదువుకున్నారు, అన్నీ కలిసి వచ్చాయి, మంచి ఉద్యోగం లేదా వ్యాపారం బాగా పైకి వచ్చారు, ఇలా సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ మ్యాలిఫిక్స్ కనుకున్నట్టయితే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం క్రూరగ్రహాలకు ఉంటుంది, పాపగ్రహాలకు ఉంటుంది. సౌమ్యగ్రహాలు ఎప్పుడూ కూడా అంటే బెనిఫిట్ ప్లానెట్, శుభగ్రహాలు ఎప్పుడూ కూడా సౌమ్యంగా ఉంటాయి. వారికి కష్టాలని ఎదుర్కొనేటువంటి ఆ నేచర్ వాళ్ళ స్వభావంలోనే ఉండదు. ఉదాహరణకి కుజుడు ఉన్నాడు. కుజుడు అంటేనే పోరాట పటిమ. వాళ్ళు మామూలుగా కూడా ఎప్పుడు కూడా ఫైటింగ్ స్పిరిట్లో ఉంటారు. తమ భావాలని వ్యతిరేకించిన వారి మీద ఎదురుదారి చేయడము,
మాటల రూపంలో కావచ్చు, లేదా చేతల రూపంలో కూడా కావచ్చు. ఇది కుజుడి తత్వం. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే 11th హౌస్లో కుజుడు కనుక ఉన్నట్టయితే ఈ అవరోధాలన్నీ దాటుకుని తను అనుకున్న సాధించాలనేటువంటి పట్టుదలని ఇస్తుంది కుజుడు యొక్క ప్లేస్మెంట్ 11th హౌస్లో. అందుకని ఎప్పుడూ కూడా అద్భుతమైన రాజయోగాలు పాపగ్రహాలే ఎక్కువ ఇస్తాయి శుభగ్రహాల కంటే. ఎందుకంటే పాపగ్రహాలు చొరవ, పట్టుదల, మొండి ధైర్యము, మనోబలము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్స్. కష్టాన్ని ఎదుర్కొని వెళ్ళగలిగేటువంటి ఆ నిబ్బరత, ఆ టఫ్నెస్ ఇవన్నీ ఇస్తాయి మ్యాలిఫిక్ ప్లానెట్స్, పాపగ్రహాలు, అందులోనూ క్రూర గ్రహాలు. ఇక 11th లార్డ్, ఇక్కడ నేను 11th లార్డ్ గురించి స్పెసిఫిక్గా చెప్తాను. 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ కంటే కూడా 11th లార్డ్ ఏ హౌసెస్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. 11th లార్డ్ కనుక లగ్నంలో ఉన్నట్టయితే 11th లార్డ్ చాలా పవర్ఫుల్ అవుతాడు. ఎందుకంటే లగ్నం అనేది చాలా పవర్ఫుల్ కేంద్రము, కోణము కూడా. అందులో ఏదన్నా ఒక గ్రహం ఉంది అంటే ఆ గ్రహం యొక్క లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఇక్కడ ఆధిపత్యం అనేది 11th హౌస్ యొక్క ఆధిపత్యం కాబట్టి 11th లార్డ్ కూడా కంఫర్టబుల్గా ఉంటారు. వారికి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు, సుఖాలకు లోటు ఉండదు, మంచి ప్రవర్తన ఉంటుంది, అందరితోనూ కూడా మంచి అనిపించుకునే వ్యక్తులుగా ఉంటారు సాధారణంగా. అయితే మళ్ళీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం వేరుగా చూడాలి. ఒక 11th లార్డ్ లగ్నంలో అనే పర్స్పెక్టివ్లోనే ఇది నేను చెప్తున్నాను. ఇది చాలా మంచిది, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ధనానికి లోటు ఉండదు. ఇదే 11th లార్డ్ 2nd హౌస్లో ఉంటాయి. ఇది ప్రబల ధనయోగం, ఇది క్లాసిక్ ధనయోగ. అలాగే 2nd హౌస్ అనేది వాణికి సంబంధించిన హౌస్, వాక్కుకు సంబంధించిన హౌస్. ఉదాహరణకి 11th లార్డ్ శుభుడై శుభగ్రహం అయ్యి, నైసర్గిక శుభగ్రహం అయ్యి 2nd హౌస్లో ఉంటే మంచి వాక్ ఉంటుంది, మృదువైనటువంటి వాక్ ఉంటుంది, చాలా తిండి పుష్టి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒక్కోసారి రోగాయం కూడా వస్తూ ఉంటుంది వారికి. అలాగే చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు ధారాళంగా. ఈ ప్రవచనకర్తలు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 2వ ఇంట్లో 11th లార్డ్ శుభుడై ఉండడం చాలా మంచిది. కంఫర్టబుల్గా కూర్చుని చక్కగా ఎంతసేపు అయినా ఉపన్యాసం ఇస్తారు. ఇదే పాపగ్రహాలు 11th లార్డ్ అయ్యి 2nd హౌస్లో ఉంటాయి. మితంగా తింటారు, ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ తినరు, చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటూ తక్కువ తింటూ మంచి హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. మాట చాలా సూటిగా ఉంటుంది, ముక్కు సూటిగా ఉంటుంది, ఒక్కోసారి కటువుగా కూడా ఉంటుంది కుజుడు వంటి ప్లానెట్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే. ఇది 11th లార్డ్ 2nd హౌస్లో ఉంటే వచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. అయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సూచిస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 2nd హౌస్లో. ఇక 11th లార్డ్ కనుక 3rd హౌస్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? 11th లార్డ్ 3rd హౌస్లో అంటే 3rd హౌస్ అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్ని, అంటే ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి వృద్ధిలోకి రావడం, ఇవన్నీ సూచించే హౌస్ 3rd హౌస్. 3rd హౌస్ అంటేనే 10 మందిని కలుపుకొని తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడము. తన నైబర్స్ని సూచిస్తుంది 3rd హౌస్. తన చుట్టుపక్కల ఉండే వాళ్ళని, తన కొలీగ్స్ని సూచిస్తుంది 3rd హౌస్. 10 మందిని కలుపుకుని ముందుకెళ్తూ జీవితంలో పైకి రావడం. ఒక చిన్న సంస్థను స్థాపించి 10 మందితో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ 1000 మంది దాకా ఎదగడం, ఇది 3rd హౌస్ లక్షణం. ఇందులో 11th లార్డ్ ఉంటే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే 11th లార్డ్ ఒక్కొక్క ఇంట్లో ఆ ఇంటికి సంబంధించినటువంటి శుభ ఫలితాలని ఇవ్వడంలో చాలా శక్తిని కలిగి ఉంటాడు. ఈ సందర్భంలో కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే హౌసెస్కి సంబంధించి 8th లార్డ్ 11th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ సడన్ లక్, లాటరీలో ఇలాంటి వాటిలో అదృష్టం కలిసి రావడం ఇవన్నీ సూచిస్తుంది 8th కి 11th కి ఉన్నటువంటి కనెక్షన్. సరే, 8th హౌస్కి వచ్చినప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11th లార్డ్ కనుక 4th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది? 11th లార్డ్ 4th హౌస్లో ఉంటే 4th హౌస్ యొక్క పోర్ట్ఫోలియో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఉదాహరణకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ బాగుంటాయి, వాహన సౌఖ్యం ఉంటుంది, లగ్జరియస్ కార్స్ వాడతారు, ఓన్ హౌస్ కూడా 1 కంటే ఎక్కువ ఉంటాయి. అయితే 11th లార్డ్ కనుక 4th హౌస్లో ఉంటే వారి తల్లికి ఒక క్రానిక్ డిసీజ్, అంటే లాంగ్ రన్నింగ్ డిసీజ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే 4th హౌస్ నుంచి 8వ స్థానం 11th హౌస్.
కాబట్టి వారి తల్లి యొక్క అనారోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వారి తల్లి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లితో బాండింగ్ను సూచిస్తుంది 11th హౌస్ యొక్క ప్లేస్మెంట్ 4th హౌస్లో. ఉదాహరణకి 11th లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. అంటే వారి యొక్క బాండింగ్ అనేది ఎప్పటి నుంచో వస్తోంది, తండ్రి కొడుకులుగా. ఇప్పుడు ఇదే కేతువు బెనిఫిక్ ప్లేస్మెంట్లో ఉన్నాడు, అంటే పాజిటివ్ స్థితిలో ఉన్నాడు అనుకుందాం. అంటే 11th లార్డ్ 4th హౌస్లో ఉండి కేతువు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే వారి యొక్క అనుబంధం ఎక్కువగా ఉంటుంది తల్లితో. ఆ తల్లికి 2-3 సంతానం ఉన్నా కానీ ఆ సంతానం మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఆ సంతానం తప్పు చేసినా సరే వెనకేసుకురావడము, ఈ ఎక్స్టెంట్ కూడా వెళ్తారు, ఇటువంటి ఎక్స్టెంట్ కూడా వెళ్తారు. ఆ బాండింగ్ అలాంటిది. ఎందుకంటే వారి బాండింగ్ అనేది ఇంతకుముందు లైఫ్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. అదే కేతు కనుక పాపస్థితిలో కనుక ఉన్నట్టయితే 11th లార్డ్ 4th హౌస్లో కేతు నక్షత్రంలో ఉండి తల్లితో విరోధము, ఇద్దరు శత్రువుల్లో ఉండడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం ప్లేస్మెంట్ని స్టడీ చేసేటప్పుడు నక్షత్రాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇదొక ఉదాహరణగా చెప్పాను. ఇక 5th హౌస్లో కనుక 11th లార్డ్ ఉన్నట్టయితే 5th హౌస్ అనేది ఇందాక చెప్పినట్టుగా పొలిటికల్ సక్సెస్కి మంచి హౌస్. అదేవిధంగా మంత్ర సాధన, సంతానము, సంతానం నుంచి సౌఖ్యము, ఇవన్నీ సూచిస్తుంది 5th హౌస్. అలాగే క్రియేటివిటీ, సృజనాత్మకత, క్రియేటివిటీతో లైమ్లైట్లోకి రావడము. అది మూవీ ఫీల్డ్స్ కావచ్చు, ఏదైనా ఫీల్డ్ అవ్వచ్చు. తనకున్నటువంటి ఒక టాలెంట్తో 10 మంది దగ్గర గుర్తింపు తెచ్చుకుని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అనేది సూచిస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే. శుభగ్రహాలతో ఆ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్టయితే, బుధుడు 11th లార్డ్ అయ్యి 5th హౌస్లో శుభుడి ఇంట్లో కనుక ఉన్నట్టయితే అది జ్యోతిష విద్యలో రాణించడం చాలా బాగా పనిచేస్తుంది. మంత్రజపం అనేది చేస్తూ ఉంటారు, మంత్రసిద్ధి ఉంటుంది, దేవతానుగ్రహం ఉంటుంది. వారికి ఎప్పుడూ కూడా జన్మతహానే దేవతానుగ్రహం ఉంటుంది. ఎందుకు అంటే వారు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఈ జన్మలో క్యారీ అవుతూ వస్తుంది. బుధుడు అంటేనే ఇంతకుముందు చేసినటువంటి మంత్రజపము, తపస్సు, దేవతా సంబంధమైన కార్యాలు, వీటి వల్ల ఈ జన్మలో సుఖాన్ని అనుభవించడం తెలియజేస్తుంది బుధుడి యొక్క 5th హౌస్ ప్లేస్మెంట్. ఒక్కొక్క గ్రహము 11th లార్డ్షిప్ తీసుకుని 5th హౌస్లో ఉంటే ఒక్కొక్క రకంగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ బుధుడు, శుక్రుడు ఇలాంటి వాళ్ళు 5th హౌస్లో ఉంటే ఒకలా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉదాహరణ బుధుడు గురించి చెప్పడం జరిగింది. బుధుడు 5th హౌస్లో ఉండి 11th లార్డ్ 5th హౌస్లో కనుక్కున్నట్టయితే వారికి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక చింతన ఉండడము, కొంచెం దైవభక్తి, మంత్ర సాధన చేయడము, గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఉపదేశం తీసుకుని సాధన చేయడము, ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా మంచి జ్యోతిష పరిజ్ఞానం ఉంటుంది, ప్రెడిక్షన్స్ కూడా చేయగలరు. కేతుతో కూడా సంబంధం ఉన్నట్టయితే అద్భుతంగా వారికి ఇంట్యూషన్ అనేది ఉంటుంది. దాంతో చాలా మంచి ప్రెడిక్షన్స్, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు కూడా ప్రెడిక్షన్స్ చేస్తారు. ఇటువంటి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అలాగే వారి సంతానం కూడా చాలా వృద్ధిలోకి రావడము అనేది ఉంటుంది. అయితే ఇదే 11th లార్డ్ కనుక కేతువుతో కలిసో రాహుతో కలిసో 5th హౌస్లో ఉన్నట్టయితే సంతానం విషయంలో ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. సంతానం లేకపోవడం కావచ్చు, కేతు ఉన్నట్టయితే మిస్క్యారేజెస్ ఉండడము, రాహు ఉన్నట్టయితే వీరి ఆశయాలకి విభిన్నంగా సంతానం ప్రవర్తించడము, వారి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము, వీరికి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ వారు చాలా మంచి స్థితిలో ఉంటారు. రాహువు సంప్రదాయాన్ని విరోధిస్తాడు తప్ప మెటీరియలిస్టిక్ సక్సెస్ అనేది ఇస్తాడు. ఈ విధంగా 5th హౌస్లో 11th లార్డ్ ప్లేస్మెంట్ మనం చూడాల్సి ఉంటుంది. ఇక 11th లార్డ్ కనుక లాభాధిపతి కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ రన్నింగ్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఉంటాయి. అయితే స్ట్రాంగ్గా కనుక ఉండి పాజిటివ్గా ఉంటే దాని నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. కొన్నాళ్ళు బాధపడినా కానీ ఆ దీర్ఘ రోగాలతో తర్వాత దానికి పరిష్కారం దొరకడము, ఆ మందులు వాడుతూ ఉంటే ఎప్పుడు కంట్రోల్లో ఉండడం, ఇటువంటి స్థితిలో ఉంటారు. అంటే పూర్తిగా తగ్గదు కానీ ఆ మందులు వాడుతున్నందుకు కొద్దీ కంట్రోల్లో ఉంటుంది. ఇది 11th లార్డ్ 6th హౌస్లో ఉంటే ఇచ్చేటువంటి రిజల్ట్. అలాగే కాంపిటేటివ్ ఫీల్డ్స్లో సక్సెస్కి 11th లార్డ్ ప్లేస్మెంట్ 6th హౌస్లో మంచిది. క్రీడా రంగంలో రాణించాలన్నా ఇటువంటి వాటికి 11th లార్డ్ 6th హౌస్లో ఉంటే పోరాట పటిమ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎప్పుడు నిరంతరం కృషి చేసే వ్యక్తులు, పోరాటం చేసే వ్యక్తులు అయి ఉండి విజయాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో ఎప్పుడూ కూడా వాళ్ళు అటువంటి సాధన చేస్తూ ఉంటారు. ఈ యాంగిల్లో 11th లార్డ్ ప్లేస్మెంట్ 6th హౌస్లో చాలా మంచిది. అదేవిధంగా ఒక్కొక్కసారి 6th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ యొక్క రుణాన్ని సూచించే స్థానం. ఎందుకంటే 6th హౌస్ అంటే రుణం, రిపు, రోగము ఇటువంటి వాటిని సూచించే స్థానం. ఇవన్నీ కూడా పూర్వజన్మ నుంచి క్యారీ చేస్తూ వచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ ఇవి. అంటే పూర్వజన్మలో ఎవరికైతే రుణం ఉందో అటువంటి వ్యక్తులను కలవడము, వారి వలన వీరికి ఆనందము, వారి వలన సహాయ సహకారాలు, లేదా వారి వలన వీరికి కష్టాలు, వారి వల్ల జీవితంలో పెద్ద డ్యామేజ్ జరగడము, ఇవన్నీ సూచిస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అది పాజిటివ్గా ఉందా ప్లేస్మెంట్, నెగిటివ్గా ఉందనేది చూసుకోవాలి. అంటే పూర్వజన్మ సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల వలన లాభం జరగవచ్చు, నష్టం జరగవచ్చు. వారు మనకి చాలా నచ్చిన వ్యక్తులే, జీవితంలో సహాయపడే వ్యక్తులు ఉండొచ్చు, వారి వల్ల జీవితంలో తీవ్రమైన నష్టం కలిగి కూడా ఉండొచ్చు. ఇక 11th లార్డ్ కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా చెప్పేది మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క అదృష్టం అనేది పెరుగుతుంది, ధనవంతురాలైన భార్య వస్తుంది, ఇది కూడా ఒక వెర్షను. అలాగే తన భార్యతో కలిసి బిజినెస్ చేస్తే లేదా భర్తతో కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తే వారికి చాలా బాగా రాణిస్తుంది ఆ బిజినెస్. అందుకే వారు పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మంచి లాభాలను అందుకుంటారు. పార్ట్నర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఒక పార్ట్నర్తో స్టార్ట్ అయ్యి 2, 3, 4, 5 మంది అలా పార్ట్నర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. వాళ్ళ బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చాలా మంచిది 11th లార్డ్ ప్లేస్మెంట్ 7th హౌస్లో. విదేశీ ప్రయాణాల ద్వారా లాభము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారము, అది కూడా ఒకటిగా స్టార్ట్ చేసి ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలుగా విస్తరించడము, ఇవన్నీ సూచిస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 7th హౌస్లో. 7th హౌస్ కూడా ఇందాక చెప్పినట్టుగా కామత్రికోణాల్లో ఒక స్థానము. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అనుభవించే ఫలితాన్ని సూచిస్తుంది 7th హౌస్. అందుకే మనకి పూర్వజన్మలో రుణం ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటాము. అటువంటి వివాహాన్ని సూచించే హౌస్ 7th హౌస్. 7th హౌస్ కూడా పూర్వజన్మని తెలియజేసేటువంటి హౌస్ అది. ఇక 11th లార్డ్ కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే, పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఆకస్మిక ధనలాభం, లాటరీలో కావచ్చు, ప్రైజ్ మనీ కావచ్చు, ఒక్కసారిగా ధనలాభం, అలాగే ఆకస్మికంగా ఒక పవర్, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలానికే మంచి పదవిని పొందడం, ఇలాంటి రిజల్ట్స్ కూడా ఇస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 8th హౌస్లో. ఆకస్మిక ధనలాభము, ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతులు రావడము, ఇవన్నీ కూడా సూచించే హౌస్ 11th లార్డ్ ప్లేస్మెంట్ 8th హౌస్లో. అలాగే వారసత్వంగా తనకు రావాల్సినటువంటి ఆస్తి కలిసి రావడం, ఎవరిదో తాతల్ది ఒక వీలునామా బయటపడి దాని ద్వారా ఆస్తి కలిసి రావడం, ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది ప్లేస్మెంట్. ఇక 11th లార్డ్ 8th హౌస్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆస్ట్రాలజీలో మంచి పట్టు, మంత్రజపము, ఆస్ట్రాలజీ ఇటువంటి వాటి మీద అభిరుచి అనేది ఎక్కువగా ఉంటుంది. దాంట్లో సాధన చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే కొంత ధన నష్టము, కోర్టు చిక్కులు, ఇవి కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 11th లార్డ్ కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్. ఇది ఇక్కడ ధనం కంటే కూడా అదృష్టాన్ని ఎక్కువ సూచిస్తుంది. ప్లేస్మెంట్ చాలా లక్కీ పర్సన్స్గా ఉంటారు. జీవితంలో ఏ లోటు ఉండదు. మంచి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వారి యొక్క భావజాలం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారికి డివైన్ బ్లెస్సింగ్స్ అంటే తమ పూర్వీకుల యొక్క ఆశీర్వాదము, అలాగే దేవతల ఆశీర్వాదము ఉంది అని అర్థము. 11th లార్డ్ కనుక 9th హౌస్లో ఉన్నాడు అంటే వారికి జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా భగవంతుడి కృప వల్ల దాని నుంచి వారు బయటపడతారు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మనిషిని చూపించో ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తుంది ఆ దైవబలం. ఆ దృష్టిలో 11th లార్డ్ ప్లేస్మెంట్ 9th చాలా చాలా మంచి ప్లేస్మెంట్గా మనం చూడాలి. ఇక 11th లార్డ్ కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే ఇది కెరీర్కి చాలా మంచిది. వారు ఎప్పుడూ కూడా కెరియర్లో ఉన్నత స్థానానికి ప్రయాణం చేస్తూనే ఉంటారు. కొంతమంది చూడండి, చిన్న స్థాయిలో ఒక ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ
తమ తోటి వారిని దాటుకుని ముందుకు వెళ్ళి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అటువంటి ఒక నైపుణ్యము, అటువంటి ఒక కృషి, పట్టుదల అన్నీ ఇచ్చే కెరీర్లో ఒక మంచి సక్సెస్ని ఇస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 10th హౌస్లో. కెరీర్ విషయంలో చాలా లక్కీగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. వారు ఉన్నటువంటి ప్రొఫెషన్లో వారికి మంచి పేరు ఉంటుంది. వారు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారంటే చాలామంది వారి పేరుని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి నుంచి చాలామంది సహాయాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. ఏదన్నా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఈ జాతకుడు చాలామందికి పరిష్కారాలను ఇచ్చిన వ్యక్తులుగా ఉంటారు. ఆ రకంగా ఆ సంస్థలో వాళ్ళు చాలా కీ పర్సన్, అంటే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటారు 11th లార్డ్ కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే. ఇక 11th లార్డ్ 11th హౌస్లో ఉంటే అన్ని రకాలకి చాలా మంచి ప్లేస్మెంట్. సోషల్ స్టేటస్ బాగుంటుంది. పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, అటువంటి విఐపి సర్కిల్లో ఉండడము, బిజినెస్ కూడా ఎప్పుడూ గ్రో అవుతూ, అంటే పెరుగుతూ, శాఖలు కూడా విస్తరిస్తూ వారికి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది 11th లార్డ్ కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే. ఇవన్నీ కొన్ని కేవలం స్థూలంగా కొన్ని ముఖ్యమైన అంశాలనే నేను ఇక్కడ స్పృశించడం జరుగుతోంది. ముఖ్యంగా 11th లార్డ్ ప్లేస్మెంట్ 11th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్. అది ఏ రంగంలో ఉన్నా, ఏ కోణంలో అయినా సరే సక్సెస్ని, వృద్ధిని సూచిస్తుంది ఈ ప్లేస్మెంట్. ధనం విషయంలో కూడా ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉంటారు ఈ జాతకులు. ఇక 11th లార్డ్ 12th హౌస్లో ఉంటే విదేశీ వ్యాపారాల వల్ల లాభము, విదేశీ ప్రయాణాల వల్ల లాభము, వీరు చేసే వ్యాపారము లేదా ఉద్యోగం వల్ల ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో మంచి ధనార్జన, అదేవిధంగా ఈ ఫారిన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వీరికి లక్కీగా ఉంటాయి. హాస్పిటల్ రంగంలో మంచి పేరు తెచ్చుకోవడము, వీరు ఒక హాస్పిటల్ స్థాపించి అదొక చైన్ ఆఫ్ హాస్పిటల్ కావడము, వీరిదంటే ఒక మంచి బ్రాండ్గా ఉండడం హాస్పిటల్ రంగంలో, ఇలాంటిది కూడా సూచిస్తుంది 11th లార్డ్ ప్లేస్మెంట్ 12th హౌస్లో. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈ విధంగా 11th లార్డ్ అనేది ఎప్పుడూ కూడా పూర్వపుణ్యాన్ని సూచించేటువంటి హౌస్గానే మనం చూడాలి. ఈ సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చేస్తున్న కృషిగా కనపడినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి తపస్సు, దానికి సంబంధించినటువంటి సాధన, కృషి, పుణ్యము అంతా కూడా పాస్ట్ లైఫ్లో చేశారు. ఆ రిజల్ట్స్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఈ లైఫ్లో అనుభవిస్తున్నాడు అని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది 11th హౌస్, 11th లార్డ్, అలాగే 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ విషయంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.